మోహన్, సంధ్య వచ్చేస్తోందిరా. నాన్న ఏంటి మీరు అనేది? అవును నాన్న, ఇప్పుడే ఫోన్ చేసింది సంధ్య. ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ కే మలేషియా నుంచి వస్తుందట. రియల్లీ? నిజంగా? నేను కూడా విన్నాన్రా, సంజ వచ్చేస్తుంది. అమ్మా, నాన్న, ఐఎమ్ సో హ్యాపీ. ఎంత శుభవార్త చెప్పారు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్టు, మేఘాల పలికలో తేలిపోతున్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఉంది. సంజ వచ్చే వరకు ఇలాగే ఉంటావా ఏమిటి? త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. జస్ట్ 10 minutes లో రెడీ అవుతాను. అవును, సంధ్య ఫోన్ చేసినప్పుడు నన్ను లేపలేదే. నేను లేపాలనుకున్నాను రా, కానీ వద్దు, నేనే సడన్ గా ఇంటికొచ్చి సర్ప్రైజ్ చేస్తాను అంది సంధ్య. అందుకే. అవునా? అయినా ఇంకెంత, కాసేపట్లో ఇటు వచ్చేస్తుందిగా. అవునమ్మా, అట్ లాస్ట్ సంధ్య వచ్చేస్తుంది. నన్ను చూడ్డానికి అంత దూరం నుంచి వచ్చేస్తుంది. నా సంధ్య నా కోసం వచ్చేస్తుంది. ఐ విల్ గెట్ రెడీ విత్ ఇన్ 10 minutes. ఐ విల్ గెట్ రెడీ. ఈ నాటకానికి సంజ ఒప్పుకుంటుందని నేను అసలు ఊహించలేదండి. దేవతలు వరాలిస్తారని మనం పురాణాల్లో చదివాం. ఇప్పుడు కళ్ళారా చూస్తాం. తను ఫోన్ చేసి చెప్పే వరకు ఎంత బాధపడ్డామండి. ఈ నిర్ణయం తీసుకోవడానికి తనంత బాధపడి ఉంటుందో ఆలోచించేవాడు. మన బిడ్డను కాపాడుకోవడం కోసం సంధ్య తల్లిని ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నాం. ఏమండి, రేపు అసలు నిజం తెలిస్తే సంజయ్ మీదే ఆశలని పెట్టుకున్న వీడు ఏమైపోతాడో. ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్పవు, నేను చెప్పను, సంధ్య కూడా చెప్పదు. ఎవరూ చెప్పకుండానే తెలిసిపోతే? అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు, వాడే చూసుకుంటాడు. సారీ సంధ్య, రాత్రి మరీ చైల్డిష్గా బిహేవ్ చేసినట్టున్నాను కదా. నాకు తెలుసు ఒక్కోసారి నేను మరీ ఎమోషనల్గా బిహేవ్ చేస్తానని, బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. అది నా బలహీనత. నేను కానీ ఇబ్బంది పెట్టుంటే రియల్లీ ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అదేంటి నువ్వు ఇంకా రెడీ కాలేదు? ఇవాళ ఆఫీస్కి వెళ్ళవా? ఆఫీస్కేగా వెళ్తాను. మరి త్వరగా రెడీ అవ్వు. నిన్ను మీ ఆఫీస్లో డ్రాప్ చేసి నేను సైట్ దగ్గరికి వెళ్ళిపోతాను. వద్దు, మీరు వెళ్ళండి. మరి నువ్వు? కొంచెం పనుంది, లేట్గా వెళ్తాను. ఓకే, టేక్ కేర్.
నాన్న నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి సంధ్యను రిసీవ్ చేసుకుంటాను. ఎయిర్పోర్ట్గా? అది ఇప్పుడేం బేగంపేటలో ఉందనుకుంటున్నావా? శంషాబాద్లో ఉంది. అంత దూరం పెడతావా? ఎంత దూరం అయినా సరే వెళ్తాను. ఇలా సంధ్య కోసం ఎదురు చూస్తూ గడపడం నా వల్ల కాదు. ఆయన ఇన్నాళ్ళ తర్వాత సంధ్య వస్తుంది. నేను ఎయిర్పోర్ట్కి వస్తానని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. వెళ్ళకపోతే డిసప్పాయింట్ అవ్వదు? అది కాదు బాబు, అప్పుడే టైం 10 అయింది. సంజయ్ ఫ్లైట్ దిగేసరికి 11 అవుతుంది. ఎంత కారులో వెళ్ళినా అరగంటలో అంత దూరం వెళ్ళగలవా అని. ఒకవేళ నువ్వు వెళ్ళేసరికి సంజయ్ ఫ్లైట్ వచ్చేస్తే నువ్వు రాలేదనుకుని ఏ ఆటో పట్టుకుని వచ్చేస్తుంది. అప్పుడేం చేస్తావు? ఛా, ఓ గంట ముందైనా బయలుదేరాల్సింది. అందుకే నా మాట విని ఇక్కడే కూర్చో. సంజయ్ రాగానే ముందు నువ్వే వెళ్ళి పలకరించు. పాపం పిచ్చి పిల్ల చాలా సంతోషిస్తుందిరా. అయినా 2 ఏళ్ళు ఎదురు చూసిన వాడివి ఇంకొక 2 గంటలు ఎదురు చూడలేవు. ఎంత ప్రేమ అయితే మాత్రం. మీరూరుకోండి, వాడి ఆరాటం వాడిది. నేనేం కాదన్నానంటే ఎదురు చూడటంలో ఉన్న ఆనందాన్ని అనుభవించరా అంటున్నా నీ కొడుక్కి. ఫ్లైట్ రాగానే వెళ్ళి గబాలను కలుసుకుంటే ఏముంది? ఏ ఆటోలోనూ వస్తూ సంధ్య, ఇలా ఇంట్లోకి వీధిలోకి కాలుగాలిని పిల్లలా తిరుగుతూ నువ్వు, ఆ తర్వాత కలుసుకుంటే అందం ఆనందం. అమ్మా, సంధ్య ఇంకా రాలేదేంటి? ఉదయం నుంచి చూసి చూసి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. వస్తుంది బాబు. ఎయిర్పోర్ట్లో దిగిన పిల్ల ఇంటి దాకా రాకుండా ఉంటుందా చెప్పు? అది కాదమ్మా, నేను ఇందాక ఎయిర్పోర్ట్ ఎంక్వైరీకి ఫోన్ చేసి కనుక్కున్నాను. మలేషియా నుంచి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అయ్యి 1.5 గంట అయిందట. అంటే ఈ పాటికి వచ్చేయాలి కదా. ఛా, సంధ్య మొబైల్ నంబర్ లేదన్నారు. లేకపోతే ఫోన్ చేసి రావడానికి ఇంకేంతసేపు పడుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడిని. ఆయన మలేషియాలో పనిచేస్తున్న సంధ్యకి మొబైల్ కూడా లేకపోవడం ఏంటి? సంధ్య పనిచేస్తుంది ఓ చారిటీ ట్రస్ట్లో అని చెప్పాను కదా నాన్న. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్లు ఉండకూడదని మొబైల్ ఫోన్స్ వాడకూడదు అని కండిషన్ పెట్టారు. చెత్త కండిషన్స్. ఓకే, మొబైల్ లేకపోయినా ఇంకెక్కడి నుంచైనా సంధ్య మన ఇంటికి ఫోన్ చేయొచ్చు కదా. ఆ ప్రశ్న మమ్మల్ని కాదు, రాగానే సంజయ్ అడుగు. అడగాలి, ఎన్నెన్నో సంగతులు అడగాలి. కనీసం డ్యూటీకి 4 రోజులు లీవ్ పెడితే తప్ప మేము మాట్లాడుకున్నట్టే ఉండదు కదమ్మా. అమ్మా, సంధ్య సంధ్య వచ్చేసింది. నానా, సంధ్య. బాగున్నారా? బాగున్నాను. నువ్వు? బాగున్నాను. లోపలికి రండమ్మా. తర్వాత తీరుబడిగా ఒకరినొకరు చూసుకుందరు గాని. పద, నేను తీసుకొస్తాను.
ఫ్లైట్ టైంకే వచ్చిందమ్మా. ఉమ్, వచ్చింది. ప్రయాణం బాగా జరిగిందమ్మా. బాగానే జరిగింది. బాగుండక ఏం చేస్తుంది నాన్న? సంధ్య వచ్చింది ఫ్లైట్లో, ప్యాసింజర్ ట్రైన్లో కాదు కదా సంధ్య? అవును. 2 నెలలకు ముందు ఎలా ఉందో సంధ్య ఇప్పటికీ అలాగే ఉంది. కొంచెం కూడా మార్పు లేదు కదమ్మా? అవును బాబు, సంధ్యలో ఏ మార్పు లేదు. ముందు వేడివేడిగా కాఫీ పెట్టిస్తాను, ఆ తర్వాత స్నానం చేశాక కబుర్లు చెప్పుకుందరు గాని. రండి. జానకి, హ్మ్? ఆ చేతితో నాకు ఒక కప్పు. అలాగే రండి. సంధ్య, సంధ్య, ఈ జన్మలో మళ్ళీ నేను చూస్తానని అనుకోలేదు. ఆ దేవుడు నన్ను నీకోసం విడుదల చేయించుంటాడు కదూ? ఉమ్, అందరూ చనిపోయాను అనుకున్నా నేను బతికి రావటం, మళ్ళీ మనిద్దరం ఇలా కలుసుకోవడం విచిత్రంగా లేదు? ఉమ్. సంధ్య, ఈ 2 ఏళ్లలో నువ్వు ఏమీ మారలేదు సంధ్య. కొంచెం ఒళ్ళు చేసావంతే. నిజం చెప్పాలంటే నువ్వు అప్పటికన్నా ఇప్పుడే ముద్దొస్తున్నావు. మోహన్, ఇదిగోరా కాఫీ. సంధ్య, నువ్వు లోపలికి రమ్మా. నేను కిచెన్లో వంట చేస్తూ ఉంటాను, నువ్వు నీ మలేషియా కబుర్లు చెబుతూ గాని. రామ్మా. అదనమాట. సో ఇక నుంచి నేను నా పేరును మార్చుకోవాలి. మోహన్కి బదులు మృత్యుంజయుడు అని పేరు పెట్టుకోవాలి. అదేంటి, ఎవరు నవ్వరే? నవ్వండి. మృత్యు అంచు నుండి బయటపడి నవ్వుతూ చెప్పే ధైర్యం నీకున్నా, కనీసం చిరునవ్వుతో వినగలిగే ధైర్యం మాకు లేదురా. నిజం చెప్పాలంటే ఇది నీకు పునర్జన్మరా. యుద్ధం తాలూకా పాత జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకు నాన్న. ఓకే ఓకే ఓకే, నేను ఎందుకు బతికాను? ఎవరి కోసం బతికాను? నీకోసం, మీకోసం, సంధ్య కోసం. ఓ, ఐఎమ్ సారీ. పర్వాలేదు, తాగు. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నారు? ఇంకొంచెం తాగు. చాలు. అమ్మ చేతి సాంబార్ అదుర్స్. ఆ మలేషియాలో ఏం తింటున్నావో, ఎలా ఉంటున్నావో తిను. ఇందాక నుంచి చూస్తున్నాను, కోడి గెలిగినట్టు ఏంటో తినడం? డైటింగా? మీ ఆఫీస్లో వాళ్ళు ఎవరైనా లావెక్తున్నావు అని చెప్పారా? అదేం కుదరదు. నువ్వు బొద్దుగా ముద్దుగా ఉంటేనే బాగుంటావు. కదమ్మా? నువ్వే చెప్పు, సంధ్య ఇదివరకు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పటికన్నా ఇప్పుడే బాగుంది. మీరు చెప్పండి నాన్న, ఈ రిటైర్డ్ మిలిటరీ కెప్టెన్ పక్కన
సంధ్య ఎలా ఉంటేనే బాగుంటుంది కదూ. నీ పక్కనుంటే సంధ్య ఎలా ఉన్నా బాగుంటుంది. చూసావా, మా ముగ్గురు ఓటు నువ్వు ఎప్పటికీ ఇలాగే నా పక్కనే ఉండాలని. సో ఇవాల్టి నుంచి నో డైటింగ్, ఓన్లీ డేటింగ్. నానా, ఆర్మీలో ప్రతి ఎక్స్పీరియన్స్ నిజంగా థ్రిల్లింగ్గా ఉండేది. ఒక్కోసారి రిస్క్ చేసి అటాక్ చేసేవాళ్ళం, ప్రత్యర్థులు తప్పించుకోలేకుండా కార్నర్ చేసేవాళ్ళం. పట్టుకోవాలని మేము, తప్పించుకోవాలని వాళ్ళు, బయటపడాలని వాళ్ళు, వదిలిపెట్టకూడదని మేము. భలే తమాషగా ఉండేది. బయటపడితే ఎవరో ఒకళ్ళు అవుట్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. హైడ్ అండ్ సీక్, దారుముత్తలు అంటారే, అలాంటి ఆట. అమ్మా, లాభం లేదు. నాన్న పెద్దారైపోతున్నారు. మంచినీళ్ళ గ్లాసును కూడా గట్టిగా పట్టుకోలేకపోతున్నారు. కాదా మరి, షష్టి పూర్తి వయసు వచ్చిందిరా, నీలా కుర్రాళ్ళ గట్టిగా ఎలా పట్టుకోగలను? ఆ, ఉమ్. సంధ్య, ఈ ఒక్కపడి తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వమ్మా. ప్లీజ్ వదిలేండి. వదలు. ఒక్కసారి వదిలినందుకే మృత్యు అంచదాకా వెళ్ళొచ్చాను. ఇక మీద ఈ చేతిని వదిలిపెట్టే సమస్య లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నా ఆఖరి జీతం. ఆఖరి జీతమా అంటే? నా ఉద్యోగం పోయిందిరా.